ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఉదయం నుండే భక్తులు బారులు తీరి ఆ పరమశివుడిని దర్శించుకున్నారు. నుదుటిన విభూదిని బొట్టుగా పెట్టుకుని క్యూ లైన్లలో నిల్చొని ఆ నీలకంఠుడి సేవలో తరించిపోయారు. అభిషేక ప్రియుడైన శంకరుడికి వేకువజాము నుండే పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనామస్మరణతో పంచాక్షరి మంత్రంతో శివాలయాలన్నీ మారుమోగాయి. వచ్చిన భక్తుల సౌకర్యార్థం పలు ఆలయ కమిటీల నిర్వాహకులు, ధార్మిక సంఘాల ప్రతినిధులు, దాతలు సహాయ సహకారాలతో అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని గంగపుత్ర శివాలయానికి భక్తులు పోటెత్తారు. రాజకీయ నాయకులతో పాటు పలువురు పట్టణ ప్రముఖులు దర్శించుకుని శివలింగానికి అభిషేకం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని శివాలయాలు మహాశివరాత్రి సందర్భంగా శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ప్రస్తుతం మనం గంగపుత్ర శివాలయంలో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచే శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. మనం చూస్తున్నాం అక్కడ భక్త జన సందోహం కనిపిస్తోంది. ఇక్కడ శివాలయానికి రుద్రాభిషేకము, తర్వాత పంచామృతాలతో అభిషేకము, పాలాభిషేకము, అనేక విధాలుగా శివుడికి అభిషేకాలతో భక్తులు నిత్యం ఈ యొక్క శివుడిని అభిషేకిస్తున్నారు. మహాశివరాత్రి అంటేనే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కాబట్టి భక్తులు ఈ శివరాత్రిని పురస్కరించుకొని అనేక విధాలుగా ఆ యొక్క శివయ్యను కొలిచేందుకు ఉదయం నుంచే బారులు తీరి ప్రత్యేక ప్రార్థనలు, పూజలు, అభిషేకాలతో ఆ మహాశివుని కొలుస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం పంతులు గారు కూడా. చెప్పండి పంతులు గారు, ఈ యొక్క శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ఎలాంటి పూజలు ఉండబోతున్నాయి? ఓం నమ శివాయ. ఆదిలాబాద్ పట్టణంలో గంగపుత్ర శివాలయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి మహా గణపతి పూజ మరియు నవగ్రహ పూజ జరిపించాము. ఇక మహా రుద్రాభిషేకం కూడా జరిపించాము. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు సుఖ సంతోషంగా ఈ ఆలయానికి తరలి ఒక వేలాది భక్తులు తరలి వస్తున్నారు కాబట్టి దర్శన భాగ్యమంతు ఈ యొక్క సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుచున్నాము. అది పంతులు గారు చెప్తున్నారు. ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. మనం భక్తుల్ని మాట్లాడి ప్రయత్నిద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము లోకలే సార్, గాంధీనగర్. ఎలా అనిపిస్తుంది అంటే ఇంతమంది భక్తజనం మధ్య శివయ్యని మహాశివరాత్రి రోజు దర్శించుకుంటుంది? చాలా బాగుంది సార్. పొద్దున్న దర్శనం అయింది, రష్ కూడా బాగాలేదు, చాలా బాగుంది. అంటే ప్రత్యేకంగా ఈ శివరాత్రి రోజు నాడు ఏం చేస్తారు? శివరాత్రి రోజు అభిషేకాలు, కళ్యాణం. అంటే మహాశివరాత్రి సందర్భంగా ఆ శివయ్యను మీరు ఏమని కోరుకున్నారు? మనసు అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలని కోరుకున్నాం. అంటే మనం గత 2 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే కరోనా వల్ల మనం ప్రత్యేక పూజలు కానీ ఇవన్నీ చేయలేకపోయాం. కానీ ఈ రోజు మనకి భాగ్యం కలిగింది. దీన్ని ఎలా భావిస్తున్నారు? అందరూ హ్యాపీగా ఉండాలి అని. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ శివాలయం అంటే మీ గంగపుత్ర శివాలయంలో శివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు, భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చాలా ఏర్పాట్లు చేశారు, చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అంటే సుమారు ఈ రోజు ఎంతమంది భక్తులు దర్శించుకోవచ్చని భావిస్తున్నారు? 1000 మంది దాకా ఇక్కడ వచ్చేసినారు. మరి వెళ్ళి మన నుంచి వచ్చేసారు. దాదాపుగా ఆదిలాబాద్ అంటే ఈ కాలనీ నుంచి కాకుండా చుట్టుపక్కల కాలనీ నుంచి కూడా భక్తులు భారీగా తరలి సంజయ్ నగర్ నుంచి ఇంకా వచ్చాము, చాలా కాలనీ నుంచి వచ్చారు. సార్ నమస్తే సార్, చెప్పండి ఎలా అనిపిస్తుంది శివరాత్రి సందర్భంగా భక్తులు? మంచిగా ఉన్నది సార్, ఇవాళ దినం మంచిగా ఉన్నది, శివరాత్రి ఉన్నది, అందరికి హ్యాపీ ఉన్నది. అంటే ఈ శివరాత్రి రోజు మీరు ప్రత్యేకంగా అంటే ఎలాంటి పూజలు చేశారు? అంటే ఉపవాసాలు ఉంటున్నారా? ఏం చేయబోతుంది? అందరు ఉపవాసం ఉంటుంది మేడం, అందరు ఉపవాసం ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అంటే ఈ శివరాత్రి రోజు శివయ్యని దర్శించు? మంచిగా అనిపిస్తుంది. అంటే ఏం చేస్తారు ప్రత్యేకంగా? అంటే శివ ఇప్పుడు ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ మహాశివరాత్రి సందర్భంగా మీరు ఏం చేశారు? శివరాత్రికి లింగంని దర్శించుకొని అరటి పండ్లు, ఈ గడ్డలు అన్ని పెట్టి పాలు పోసి పత్రి పువ్వులు పెట్టి మొక్కి వెళ్తారు. అంటే ఉపవాసం ఉంటారా? ఉపవాసం ఉంటాం, ఏం తినము. ఉపవాసం ఉంటే రాత్రి జాగరణ కూడా చేస్తారా? జాగరణ చేసి తెల్లని 12 గంటలకు ఇంకా పూజ చేసుకొని, అంటే 12 గంటలకు లింగోద్భవాన్ని దర్శించి ఆ తర్వాత పూజ చేసుకొని వెళ్ళిపోతారు. చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఇది అంటే ఇక్కడ రావడం ఫస్ట్ టైమా? ఎప్పుడు వస్తూనే ఉంటాం. అంటే ప్రతి సంవత్సరం ఈ శివాలయానికి అంటే ఎక్కడున్నా కూడా శివరాత్రి సందర్భంగా శివాన్ని దర్శించుకుంటారు? అవును. అంటే ఏమండి ఈరోజు ఏం ప్రత్యేకంగా ఏం చేశారు? శివుని అభిషేకిస్తాం, జాగారం చేస్తాం.
నువ్వు చూసావా శివుణ్ణి? అవును. ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ఏం చదువు బాగా రావాలని కోరుకుంటున్నావా? అవును. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ ఇక్కడనే హాస్టల్ ఉంటాం. ఇక్కడే హాస్టల్ ఉంటారా? ఏంటి శివ ప్రత్యేకంగా ఈ శివరాత్రి సందర్భంగా ఏం ప్లాన్ చేశారు? ఏం లేదు, గుడికి వచ్చి పొద్దున లేచి దర్శించుకుందామని వచ్చినాం. అంటే ఉపవాసం ఉంటారా మీరు కూడా? ఉంటాం. అంటే ప్రత్యేకంగా మీరు స్టూడెంట్స్ లా కనిపిస్తున్నారు, అంతా కూడా చదువు బాగా రావాలని చెప్పి కోరుకుంటున్నారా? అవును, ఫస్ట్ క్లాస్ రావాలని వచ్చినాం. ఎందుకంటే బోలా శంకరుడు ఎవరు ఏమి కోరినా కూడా ఆ కోరికలు నెరవేర్చేటటువంటి యొక్క బోలా శంకరుడిని మీరు ప్రత్యేకంగా ఏమని ప్రార్థిస్తున్నారు? మేమా ఏమని ప్రార్థిస్తామా? మంచి అందరికి చదువురా, అందరు